ఇవాళ మెగా అభిమానులతో ఒక ఎలక్ట్రిఫై వాతావరణం వచ్చింది. మన రామ్ చరణ్ గారికి విజయవాడ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి మనకు ఆనందం పంచినందుకు ఈ విజయవాడ నగర ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. విజయవాడ అంటే ఎప్పుడు కూడా ఒక సినిమా రాజధాని. ఇంద్రా సిల్వర్ జూబ్లీ విజయవాడలోనే జరిగింది. మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన నటించిన తమ్ముడు, బద్రి, ఖుషి ఇటువంటి ఎన్నో సినిమాల్ని యువత బ్రహ్మాండంగా ఈ విజయవాడే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి బ్రహ్మాండంగా ఆదరించారు సార్. తండ్రిని మించిన తనయుడు, బాబాయిని మించిన అబ్బాయి మా రామ్ చరణ్ ఇవాళ విజయవాడలో మళ్ళీ యువత అదే విధంగా ఈ సినిమాని బ్రహ్మాండమైన చక్కటి ఈ ఫంక్షన్ ని ఆదరించాం సార్. తప్పకుండా ఈ సినిమా ఎప్పుడో సూపర్ హిట్ అయిపోయింది. ఒక క్రమశిక్షణతో, ఒక కష్టం అన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టే ఆయన ఇవాళ గ్లోబల్ స్టార్ అయ్యారు. మీ సినిమాలో మీ బ్యాటింగ్ బ్రహ్మాండంగా ఉంది. మీ షాట్ని మేము ఏసీఏలో కాపు కట్టుకున్నాం సార్. ఆ షాటు రేపు మాకు ఏపీఎల్ స్టార్ట్ అవుతుంది. 9వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా ఆ షాటును మేము ప్రతి స్టేడియంలోనూ చూపించబోతున్నాం. ప్రొడ్యూసర్లు నిజంగా కోరాం. మా విజయవాడ ప్రజలందరూ కోరిక అని అనగానే వాళ్ళు సహకరించి మీ దగ్గర పర్మిషన్ తీసుకుని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. జాన్వి ఇవాళ సినిమాలో నిజంగా ఒక చక్కటి హీరోయిన్ పాత్ర పోషించడం, అది కూడా విజయవాడ రావడం ఆనందంగా ఉంది. మా విజయవాడ వాసి జగపతి బాబు గారు, మీరు అలా వెరైటీ పాత్రలో మీ సెకండ్ ఇన్నింగ్స్ చూస్తుంటే హీరోలను మించిన స్థాయిలో మీరు నడిచేస్తున్నారు సార్. అన్నిటికన్నా ముఖ్యంగా 2 ఆస్కార్ అవార్డు గ్రహీతలు వచ్చారు. ఒకళ్ళు రామ్ చరణ్ గారు అయితే మరొక ఆస్కార్ అవార్డు గ్రహీత మన మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ గారు. అందరికీ మరొక్కసారి ఈ విజయం ద్వారా మళ్ళీ రామ్ చరణ్ గారిని విజయవాడ తెచ్చుకుందామని తెలియజేసుకుంటాం. అందరికీ ధన్యవాదాలు.